హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ముఖ్యంగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు కర్ణాటక వెళ్ళడం జరిగింది. ఆయన మాతృభాష అది, వాళ్ళ అమ్మగారు పుట్టినటువంటి గడ్డ అది. అక్కడికి వెళ్ళి అక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ అందరూ కూడా సీఎం సీఎం అని అరుస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీని మీద ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత కిరణ్ గారి విశ్లేషణ తీసుకుందాం. ఒకసారి వీడియో చూద్దాం అన్న. NTR after 25 years. NTR after 25 years will be 67. NTR after 25 years will be 67. సీఎం 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 అని అరుస్తున్నారు. రైట్. సో కరెక్టే చెప్పాడు ఆయన. 25 ఏళ్ల తర్వాత గురువారెడ్డి గారు ఏదో కొంచెం ప్రయత్నం చేశారు. సో అంతా సీఎం 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 అని అరుస్తా ఉంటే గురువారెడ్డి గారు ఒక ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నా ఆయన నోటి వెంట నుంచి ఏమన్నా కొంచెం సంచలనమైన మాటలు వినొచ్చు కదా అనేసి కొంచెం వైరల్ అవుతాయి కదా. ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్పకపోయినా వైరల్ అయినాయి అనుకోండి అని ప్రయత్నం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ చాలా చక్కగా చాలా హుందాగా మాట్లాడారు. ఆఫ్టర్ 25 years అంటే 67 అవుతానని చెప్పాడు. 67 అవుతాడు. ఆయన ఏజ్ అప్పటికి ఎలా ఉంటారు, ఏ పొజిషన్ లో ఉంటారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి, 25 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వస్తారా అని బహుశా ఆయన ప్రశ్నకు అర్థం కావచ్చు. సో దాన్ని ఆయన చాలా చాకచక్యంగా డీల్ చేశాడని చెప్పాలి. బట్ అభిమానుడు మాత్రం సీఎం 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 అంటానికి ఏముంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి అంశ. సో ఆ వారసుడు, ఆ వారసత్వం వచ్చింది, ఉనికి పుచ్చుకున్నాడు, ఆ యాక్షన్, ఆ స్కిల్స్ అన్నీ వచ్చినాయి బ్రహ్మాండంగా. నందమూరి తారక రామారావు గారు కొడుకులందరూ కూడా పెద్దగా రాణించలేకపోయినా కోర్స్ బాలకృష్ణ గారు రాణించారు కొంతవరకు. కానీ రాజకీయ లెగసీని కంటిన్యూ చేసి ఎన్టీఆర్ కున్న చరిష్మా, ఆ పవరు, ఆ పర్సనాలిటీ, ఆ వాక్కు అవేవి కూడా బాలకృష్ణ గారికి రాలా. దురదృష్టవశాత్తు ఎవరికి రాలే, ఏ కొడుక్కి రాలేదు. ఆ హుందాతనం, ఆ స్పీచ్ లెవెల్ కాస్త కూస్తూ వచ్చిందంటే పురంధరేశ్వరి గారికి వచ్చింది. అంతే తప్ప ఆ లెగసీని, రాజకీయాలకు సంబంధించిన లెగసీని కొంతవరకు ఆమె ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం చేశారే తప్ప వారసురాలు కాలేకపోయారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైనా అయ్యారా అంటే ఇంతమంది పిల్లలుండి, ఆయనకి 11 మంది పిల్లలుండి ఎవరు కూడా ఆయన రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేసే ఒక ఇది తీసుకురాలేకపోయారు. కానీ చంద్రబాబు గారు లేకపోయి ఉంటే ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మూతపడిపోయారు. నిజంగా వాళ్ళ కొడుకులకి ఎవరికి ఇచ్చున్నాగా అంత క్యాలిబర్ లేదు పాపం వాళ్ళకి. అది మనం వాళ్ళని ఎవరిని కూడా తప్పు పట్టడం కాదు. సో అంటే అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వగలిగాడా? సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వగలిగాడా? అందరికీ అది రాదు. సో అందుకే మనం చిరంజీవి గారి గురించి ఎప్పుడు మాట్లాడినా చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు, మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ అయ్యాడు. కానీ అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ లేకపోతే వాళ్ళ అలాగే సచిన్ కొడుకు సచిన్ అవ్వలేకపోయాడని నానుడి చెప్తా ఉంటారు. సో అట్లానే ఎన్టీఆర్ కొడుకులు ఎన్టీఆర్ కాలేకపోయారు. అఫ్ కోర్స్ బాలకృష్ణ గారికి ఎంతో కొంత ఉంది కాబట్టి, ఆయనలో ఒక 25% ఉంది కాబట్టి బాలకృష్ణ గారు అన్నారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ ఎన్టీఆర్ గారి లెగసీని, వారసత్వాన్ని, ఆ వాక్ చాతుర్యాన్ని, ఆ ముఖ కవళికలు, ఆ హావభావాలు పలికించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. ఒక ఉవ్వెత్తున 2009లో చంద్రబాబు గారికి క్యాంపెయిన్ చేశారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఉవ్వెత్తున ఆయన చేసిన ప్రసంగాలు చాలా చాలా ప్రభావితం చేశాయి. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఒక అద్భుతమైన వక్త. ఎన్టీ రామారావు గారు ఎంతటి వక్త అంతటి వక్త. సో మధ్యలో ఎవరు లేరు. బాలకృష్ణ గారిని మాట్లాడమంటే అందరు పరుగు అంటారు. బాలకృష్ణ గారు ఏ స్థాయిలో మాట్లాడతారో మనందరికి తెలుసు. బాలకృష్ణ గారు తెర మీద వరకు డైలాగులు చెప్పడమే తప్ప అంతకు మించి బాలకృష్ణ గారికి అంత సీన్ లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అట్లా కాదు. జూనియర్ ఎన్టీఆర్ డెఫినెట్ గా ఒక పవర్ ఉన్న వ్యక్తి. కానీ రాజకీయాల్లో రాణించడం అంటే అంత ఈజీ కాదు హరీష్. సో జూనియర్ ఎన్టీఆర్ అయితే అవగతమయ్యి అనవసరంగా మన కెరీర్ని పాడు చేసుకోవటం వద్దు అనుకొని ఆయన రాజకీయాలకు దూరంగా, రాజకీయ స్టేట్మెంట్లకు దూరంగా బతుకుతున్నారు. దయచేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన అట్లా బతకనివ్వండి. ఆయన భారతదేశం గర్వించదగ్గ నటుడుగా మారతాడు, బతకనివ్వండి. RRR లో ఒక రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటాపోటీగా నటించారు.
జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది, అవును. ఇద్దరికి మంచి పేరు వచ్చింది, ఆస్కార్ వరకు సో వెళ్ళారు. ఆస్కార్ వరకు వెళ్ళారు ఇద్దరు. సో అలాంటి వ్యక్తుల్ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగి అనవసరంగా ఆయనకి లేనిపోని ఆలోచనలు కల్పించి ఆయన పతనాన్ని ఫ్యాన్స్ చూడాలనుకోకూడదు, అది కరెక్ట్ కాదు. అవును. సీఎం 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 అనేది మానేసేయండి. ఇంకా ఆయన అద్భుతమైన నటుడు, ఆ నటనలో మీరు ఎంజాయ్ చేయండి, ఆస్వాదించండి, ఆయన సినిమాలు ఆస్వాదించండి హ్యాపీగా, అంతే తప్ప ఇవన్నీ వివాదాస్పదమైన అంశాల జోలికి ఆయనలో లేని భావాల్ని మళ్ళీ చేయకూడదు. సో రాజకీయాలు అంత మామూలు విషయం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారంటే, ఇవాళ ఒక విజనరీ లీడర్ గా అయ్యారంటే, ఒక ఎన్టీఆర్ గారి తర్వాత ఆ పార్టీని ఇంతకాలం నడిపారంటే చంద్రబాబు గారి విజన్ అది, చంద్రబాబు గారి సామర్థ్యం అది. ఆయన లేకపోయింటే ఇవాళ నందమూరి తారక రామారావు గారి వారసత్వం ఎవ్వరు ఉండేదే, పార్టీ ఉండేది, స్మాష్ అయిపోయేది పార్టీ. సో అందుకోసం చంద్రబాబు గారే తెలుగుదేశం పార్టీ. చాలా మంది అంటూ ఉంటారు చంద్రబాబు గారి తర్వాత ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అంటే, కానే కాదు, లోకేష్ వచ్చేసాడు. లోకేష్ కి ఆ నాయకత్వ లక్షణాలు లోకేష్ గారు పుణికి పుచ్చుకుంటున్నారు. మొదట్లో లోకేష్ ని మనం చాలా తక్కువగా అంచనా వేశాం. చాలా మంది లోకేష్ మాట్లాడలేడు, లోకేష్ కి చేత కాదు, లోకేష్ వల్ల కాదు, లోకేష్ పప్పు 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 ఇలా మాటలు చాలా మంది అన్నారు. కానీ లోకేష్ పప్పు కాదు నిప్పని నిరూపించాడు. 2024 ఎన్నికల ముందు లోకేష్ చూపిన తెగువ, లోకేష్ చూపిన ఆ నిబద్ధత, లోకేష్ చూపిన ఆ చాతుర్యత చాలా గొప్పగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుపోవటం, ఇవాళకి నా అన్న పవన్ కళ్యాణ్ అని ఎంత ఆప్యాయత ప్రేమ ప్రదర్శిస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు అవసరమని చాలా మంది అనుకోవచ్చు, ఆయనకు అవసరం ఇవ్వాలని. అవసరమా కాదా పక్కన పెట్టండి, ఎవరికి ఒకళ్ళకి అవసరాలు ఉండవా రాజకీయాల్లో? ఖచ్చితంగా రాజకీయాల్లో అవసరం ఉంటది. కానీ ఆయన చూపిన ఆ ప్రేమ, పవన్ కళ్యాణ్ పట్ల చూపిస్తున్న ఏమో కృతజ్ఞత భావం అనాలి, ఇవాళకి కృతజ్ఞత భావం అదే విధంగా ఉంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇవాళ గతంలో అనుకునేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అనుకునేవాళ్ళు, ఇవాళ ఆ రోజులు కాదు, ఆ రోజులు లేవు, పోయాయి. లోకేష్ ఎమర్జ్ అయిపోయాడు లీడర్ గా, లోకేష్ గారు వారసత్వంగా వచ్చేశారు. రేపొద్దున జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవ్వాలంటే పవన్ కళ్యాణ్ ఎలాగో, తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవ్వాలంటే నారా లోకేష్ అలాగా అద్భుతమైన పరిపాలన నైపుణ్యం ఆయన తెచ్చుకున్నాడు. ఇవాళ ఎడ్యుకేషన్ లో సంస్కరణలు తీసుకొస్తున్నాడు. ఇవాళ నిజంగా నేను నిన్న మార్చి 8వ తారీఖున అంటే ఉమెన్స్ డే సందర్భంగా నేను కలిసినప్పుడు చంద్రబాబు గారితో ఒక అమ్మాయి మాట్లాడుతుంది. నారా లోకేష్ తెచ్చిన సంస్కరణలు మన ఎవరికి చాలా మంది తెలియదు. ఆ విద్యాశాఖల సంస్కరణలు ఏంటంటే ప్రాక్టీస్ మేడ్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది నానుడి. ఆ బుక్కుల నుంచి మార్చి ప్రాక్టీస్ మేడ్స్ పర్ఫెక్ట్ ఎయిదర్ ఉమెన్ ఆర్ మ్యాన్ అని రాయించాడంట. ఇందులో జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. ప్రాక్టీస్ మేడ్స్ మ్యాన్ పర్ఫెక్టే కాదు, ఉమెన్ కూడా పర్ఫెక్ట్. ఇది జెండర్ ఇన్యాక్యురేట్, ఇది అసమానత ఉంది ఇక్కడ, దాన్ని తొలగించాలని చెప్పి పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేశాడు. ఇలాంటివన్నీ అమ్మాయి చెప్తుంటే చంద్రబాబు ఆశ్చర్యపోయారు. సో లోకేష్ చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. మొన్నటికి మొన్న మీరు చూడండి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఫ్యామిలీని ఆప్యాయంగా కలుసుకున్నాడు. ఎమ్మెల్యేలందరూ అన్న ఈ నియోజకవర్గం ఈ జిల్లా నుంచి 10 మంది, ఈ జిల్లా నుంచి 7 ఉన్నారా, ఆ 7 విత్ ఫ్యామిలీస్ రండి, వాళ్ళకి డిన్నర్ ఇచ్చాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళతో ఒక రిలేషన్ ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకుంటున్నాడు. నాయకుడికి ఎదుగుతున్నాడు, ఇదే తార్కాణం. సో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, ఇదే తార్కాణం. ప్రతి ఒక్కళ్ళని ఆలింగనం చేసుకుంటున్నాడు, ఆత్మీయత పంచుతున్నాడు. సో వాళ్ళతోటి కలిసి మెలిసి ముందుకెళ్తున్నాడు. కాబట్టి నారా లోకేష్ గారు ఇవాళ గతంలో నారా లోకేష్ కాదు, ఇవాళ చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఇంత ట్రాన్స్ఫార్మ్, ఇప్పుడు మనము దంగల్ సినిమా ఇప్పుడు మన ట్రాన్స్ఫార్మేషన్ అంటే చూస్తాం, ఇంత లావుగా ఉండే అమీర్ ఖాన్ ఎట్లయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో ఆ రకంగా నారా లోకేష్ కూడా, బొద్దుగా ఉండే నారా లోకేష్ చాలా స్లిమ్ గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో, ఇలాగా ఏదైతే పప్పు అని ఆరోపణ ఎదుర్కొన్న నారా లోకేష్ ఇవాళ నిప్పుగా అట్లనే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఇవాళ నారా లోకేష్ ముఖ్యమంత్రి స్థాయికి ఆ అభ్యర్థిత్వానికి కూడా దగ్గరగా వచ్చాడు. ఎస్, నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయాలంటే చేయొచ్చు, ఆ లక్షణాలు, ఆ స్టామినా. చంద్రబాబు కూడా ఒకప్పుడు అన్నాడు ఇంకా చాలా నిరూపించుకోవాల్సి ఉంది నారా లోకేష్ అన్నాడు. ట్రైన్ చేస్తున్నాడు, ఆ ట్రైనింగ్ లోకి వచ్చేసాడు ఇవాళ నారా లోకేష్. కాబట్టి తెలుగుదేశం పార్టీకి వారసుడు నారా లోకేషే తప్ప నందమూరి తారక రామారావు కాలేడు. ఆ రోజులు పోయినాయి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. కాబట్టి రాజకీయాల నుంచి సినిమాలకు వచ్చి సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చి నిలబడాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత తెగువ, నిబద్ధత, ఓర్పు, ఆ సహనం, ఆ భరించే గుణం, ఇవన్నీ ఉండాల. అది బహుశా పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఇవాళ ఎవ్వరికి, ఏ ఇండస్ట్రీలో ఉండే సినిమా హీరోకి లేవు అంటే అతిశయోక్తి కాదు హరీష్. నిజంగానే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
డెఫినెట్ గా ఆయన ఇవాళ భవిష్యత్తు తారలు ఇద్దరే ఆంధ్రప్రదేశ్ కి, ఒకళ్ళు పవన్ కళ్యాణ్, ఒక నారా లోకేష్. ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ముందుకెళ్తున్నారు. వాళ్లే తప్ప మరొకరు వచ్చే అవకాశం కనబడట్లేదు. అనవసరంగా ఇవన్నీ సీఎం అని చెప్పి బదనాం చేయదు. ఆయన భారత దేశం గర్వించదగ్గ నటుడు అవ్వాలని ఒక నేషనల్ అవార్డు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోం అసలు అంత. డెఫినెట్ గా. సో థ్యాంక్ యూ అన్న, ఏదేమైనా కానీ. సో సీఎం అని అరవటం మానేస్తే ఆయన పని ఆయన చేసుకుంటారు. డెఫినెట్ గా ఒక మంచి గొప్ప నటుడిగా, అలాగే రాజకీయ నాయకుడిగా నారా లోకేష్ గారు ఎలా అయితే ఉన్నారో డెఫినెట్ గా ఎవరికి ఆయనకి ఆలోచన ఉంటే ఆయన వస్తారు. దానికి మనం బలవంత పెట్టాల్సినటువంటి పని అయితే లేదని